ఆ తర్వాతయితే తను సూసైడ్ చేసుకునేకైతే పైనుంచయితే జంప్ చేయడం జరుగుతుంది. ఆ జంప్ చేసిన తర్వాత తనైతే చాలా అంటే చాలా ఇంజ్యూరీస్‌తో బయటైతే పడతాడు. కానీ అతనికి అతనికి అన్‌కాన్షియస్ అయిపోయి తనైతే పడిపోతాడు. ఆ తర్వాత తనకి కాన్షియస్ వచ్చిన తర్వాత తను చూస్తే ఒక పెద్ద హాస్పిటల్‌లో అయితే అతనైతే బెడ్ మీదయితే పడుకుంటాడు. మొత్తం సిలైన్స్ అన్నీ పెట్టింటారు తనకి. అండ్ ట్రీట్మెంట్ కూడా జరిగింటుంది. సో, అక్కడ డాక్టర్ అయితే మాట్లాడుతుంటాడు నర్స్‌తో. ఇతనికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఎక్కువ ఇంజ్యూరీస్ అంటే మైల్డ్‌గానే జరిగాయి ఇంజ్యూరీస్. కానీ ఒక 7, 8 డేస్ అట్లా అయితే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ పేషెంట్‌ని. అండ్ గంటకి ఇంజెక్షన్స్ అయితే ఇస్తూ ఉండండి. తనకి అప్పుడు తొందరగా రికవర్ అయితాడు అని చెప్పగానే ఆ సిస్టర్స్ అందరూ సరే సార్ మేము అలాగే చేస్తాం. తనని జాగ్రత్తగా అయితే చూసుకుంటామని చెప్పిన తర్వాత తనైతే సరే ఇతను ఫోన్ నుంచి వాళ్ళ పేరెంట్స్‌కైతే ఫోన్ చేయండి. ఇంటిమేట్ చేయండి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళనైతే వెంటనే రమ్మని చెప్పండి. అండ్ వాళ్ళతో మాట్లాడాలి నేను అని డాక్టర్ అయితే చెప్పగానే తనైతే వాళ్ళు నర్సులు ఉంటారు కదా! వాళ్ళందరూ అయితే సరే సార్ మేము ఇప్పుడే ఇంటిమేషన్ ఇస్తాం వాళ్ళ పేరెంట్స్‌కి అని ఈ విశ్వ ఫోన్ తీసుకొనైతే వాళ్ళైతే ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి మెసేజ్ అయితే ఇస్తారు. ఇట్లా జరిగింది. మీ అబ్బాయి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇలా వాళ్ళైతే చెప్పి ఈ హాస్పిటల్ అడ్రస్ అయితే చెప్తారు. వాళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్న సరే మేడం మేము ఒక 1 అవర్‌లో వచ్చేస్తాం అని అనగానే సరే సార్ అని అయితే ఆమె అయితే ఫోన్ కట్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే చాలా కంగారుగా వాళ్ళైతే విశ్వ కోసం హాస్పిటల్‌కి అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత తనైతే డాక్టర్‌తో మాట్లాడతాడు వాళ్ళ నాన్న. ఎలా జరిగింది సార్ అసలు ఇది? ఎందుకు ఇలా జరిగింది? అంటే మాకైతే ఒక కొండ నుంచి దుంకి సూసైడ్ అయితే చేసుకోవాలనుకున్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో, మేమైతే మాకైతే అక్కడ నుంచి అంబులెన్స్ కోసం అయితే ఫోన్ వచ్చింది. సో, ఆ అంబులెన్స్ వెళ్ళింది తీసుకొని వచ్చింది తనని ఇక్కడ అడ్మిట్ చేసాం మేమే. సో, ట్రీట్మెంట్ కూడా ఇప్పుడే జరిగింది. అంతా పర్వాలేదు. ఇప్పుడైతే ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు. చాలా బాగుంది. డేంజర్ అయితే ఏమీ లేదు కానీ తనైతే ఒక 10-15 డేస్ అయితే తను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా రెస్ట్ అవసరం. ఎందుకంటే చాలా ఇంజ్యూరీస్ అయితే అయ్యాయి. కానీ అవి చాలా మైల్డ్‌గానే జరిగాయి కాబట్టి డేంజర్ అయితే ఏమి లేదు. కానీ తను చాలా బాగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తను పూర్తిగా రికవర్ అవుతాడు. అన్ని రోజులు ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పి తనైతే డాక్టర్ సరే మీరు ముందే అయితే వెళ్ళి బిల్ అయితే సగం కట్టండి. కట్టిన తర్వాత ఈ ప్రిస్క్రిప్షన్‌లో ఉండే టాబ్లెట్స్ మళ్ళీ టానిక్స్ ఇవన్నీ అయితే తీసుకొని రండి. వచ్చిన తర్వాతే నేను మళ్ళీ ఏం చేయాలో చెప్తానని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనైతే వాళ్ళ నాన్న సరే నేనైతే బిల్ ఎంతయిందో చూసి వస్తానని చెప్పి వాళ్ళ విశ్వ వాళ్ళ అమ్మకైతే చెప్పి అతనైతే అక్కడి నుంచి డబ్బులు కట్టడానికి కౌంటర్ దగ్గరికైతే కిందికైతే వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో, అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఎంతయిందని బిల్ అడగగానే వాళ్ళైతే ఇట్లా మొత్తం అంతా కలిపి 3 lakhs అయితే అయ్యింది అని చెప్తారు. అతని దగ్గర వచ్చేసి ఓన్లీ 1 lakh ఉంటుంది. మిగతా 2 lakhs ఎలా అరేంజ్ చేయాలో తనకైతే అర్థం కాదు. ముందైతే 1 lakh అయితే కట్టేస్తాడు. మిగతా 2 lakhs కూడా నేను ఓ 2 daysలో కట్టేస్తానని చెప్పి వాళ్ళకైతే చెప్తాడు. రిసీట్ అయితే ఆ 1 lakh ఎంతైతే కట్టింటాడో దానికే వాళ్ళైతే పేపర్ అయితే రిసిప్ట్ అయితే వాళ్ళు ఇస్తారు మళ్ళీ. ఇచ్చి సరే సార్ మీరు 2 daysలో కట్టండి అని చెప్పి వాళ్ళే రిసిప్ట్ అయితే ఇస్తారో అది తీసుకొని అతనైతే మళ్ళీ మెడికల్ షాప్ పోయి మెడికల్‌లో అక్కడ అన్నీ తీసుకొని ఆయింట్మెంట్స్ మళ్ళీ మందులు దాంట్లో ఏమేమైతే రాసారో అవన్నీ మెడిసిన్స్ అయితే తను తీసుకొని మళ్ళీ వెనక్కి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మొత్తము మెడిసిన్స్ అన్నీ తీసుకొని పోయి అక్కడ ఉన్న నర్సులకైతే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సరే సార్ మీరు బయటైతే కూర్చోండి. లోపల మేడం ఉన్నారు కాబట్టి మీరు బయటైతే ఉండండి. ఏమైనా అవసరమైతే మేము మళ్ళీ చెప్తామనగానే సరే అమ్మా అని అతనైతే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి ఒక వార్డ్ బాయ్ అయితే వచ్చి సార్ మీ పేరు రాఘవయ్య గారా అని అడగగానే అవును బాబు ఏమైంది అని అంటే సార్ ఇది మీరు మిగతా అమౌంట్ మీ వాళ్ళు కట్టేశారు. ఇదిగోండి రిసిప్ట్ మిగతా 2 lakhs కూడా కట్టేశారు. ఇదిగోండి రిసిప్ట్ అంటారు. మేము ఎక్కడ కట్టినాం? మా వాళ్ళు ఎవరు లేరే. మేము ఎవరికీ చెప్పలేదు డబ్బులు. సహాయం అయితే ఎవరు అడగలేదు మేము ఇంకా. నేను 2 రోజుల్లో నేనే ఎలాగో తెచ్చి కట్టేస్తాను నేను అని అనగానే లేదు సార్ ఎవరో మీ వాళ్ళే అంట. మీ అబ్బాయికి తెలిసిన వాళ్ళంట. చాలా ముఖ్యమైన వాళ్ళంట.
తనతో కలిసి చదువుకున్నారంట. వాళ్ళే ఇప్పుడు తెలిసి వచ్చి కట్టారని మాకు చెప్పారు ఇప్పుడే కింద. అంటే ఎవరు అమ్మాయా? అబ్బాయా అంటారు. అంటే ఆ వార్డ్ బాయ్ వచ్చి అమ్మాయే సార్, అమ్మాయే అంట. మీ అబ్బాయి గారి ఫ్రెండ్ అంట. సో తను వచ్చి డబ్బులైతే పూర్తిగా కట్టేసింది. ఆ 2,00,000 మిగిలిన 2,00,000 అయితే కట్టేసింది. సో ఇదిగోండి రిసిప్ట్ అని అనగానే, సరే ఆ అమ్మాయి పేరేంటో తెలుసా అంటే, తెలీదు సార్, ఆ అమ్మాయి చెప్పలేదు మాకి. ఇదిగోండి రిసిప్ట్ అని అతను ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇతనైతే వాళ్ళ నాన్న ఆలోచిస్తాడు, ఏంటిది, ఎవరు తన ఫ్రెండ్, మన ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నారని నాకు విశ్వ ఎప్పుడు చెప్పలేదే అని లోపలికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విశ్వాని అడుగుతాడు. సో లోపలికైతే వాళ్ళ నాన్న విశ్వ దగ్గరికి అయితే విశ్వాని అడుగుతాడు. విశ్వ మనకి 3,00,000 అయితే బిల్ అయింది, నేనైతే 1,00,000 కట్టాను, మిగతాది 2 రోజులు కడతానని వాళ్ళకి చెప్పి అయితే వచ్చాను. వచ్చిన ఒక 15 మినిట్స్కే వాళ్ళు అయితే వచ్చి మీ డబ్బులు ఏదైతే మీరు 2,00,000 అయితే కట్టలేదు అది విశ్వ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి కట్టేశారంట. సో మీరు రిసిప్ట్ తీసుకోండి సార్ అని వచ్చి వాళ్ళైతే ఇచ్చిపోయారు. ఆ అమ్మాయి అంట వచ్చిండేది నీ ఫ్రెండ్ అంట, నీ కాలేజ్లో చదువుకుందంట అని అంటే, అతను ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు, నాకు అసలు అమ్మాయి వచ్చి డబ్బులు కట్టడం ఏంటి, అంత ఫ్రెండ్ ఎవరు లేరు నాకు, అండ్ అమ్మాయిలతో నేను అసలు మాట్లాడను, నేను అమ్మాయిలకి దూరంగా ఉంటానని మీకు కూడా తెలుసు కదా, నేను అసలు అట్లా అమ్మాయిల ఫ్రెండ్షిప్ అంటే ఎవరు లేరు నాకు, ఎవరో మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి ఎలా కట్టిందో ఏంటో ఏం అర్థం కావడం లేదు నాకు, ఒకసారి కనుక్కోండి కిందికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అంటే, సరే నేను కనుక్కుంటాను, కానీ ఆ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్పిందంటే, నేను విశ్వ వాళ్ళ ఫ్రెండ్ని కాలేజ్లో తనతో పాటు చదివాను, ఇప్పుడు తనకి అవసరం ఉందని తెలిసి వచ్చి నేనైతే కడుతున్నానని చెప్పిందంట. అంటే పేరేమని చెప్పిందా అంటే, లేదంట పేరు చెప్పలేదంట, అడిగే లోపల ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోవడం జరిగిందంట. అంటే ఏంటి ఎవరు అమ్మాయి, నాకైతే తెలియదు నాన్న నిజంగా, అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాకు, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అది కూడా అందరూ అబ్బాయిలే, అమ్మాయిలు అయితే నాకు ఎవరు లేరు, అంటే నా కోసం ఇంత రెస్పాన్సిబుల్గా వచ్చి కట్టి అంత కేరింగ్గా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు, బై మిస్టేక్ ఎవరన్నా కట్టింటే నా దానికని అనుకున్నారో లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా తప్పు జరిగిందో నాకైతే తెలియదు, నాకైతే అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇలా వచ్చి కూడా హెల్ప్ చేయరు ఉన్నా కూడా, ఎవరో ఒకసారి కనుక్కోండి నాన్న వెళ్ళిక ఎందుకైనా మంచిది అంటే, సరేరా నేను వెళ్ళి కనుక్కుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అక్కడికి వెళ్ళి కనుక్కుంటే, లేదు మీ వాడే, మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండే, మీ అబ్బాయి కాలేజ్లో తను కూడా చదువుకుందంట, సో తను వచ్చి కట్టడం జరిగింది అంట. మేము ఆ పేరు అడిగే లోపల తనైతే కాల్ రావడంతో వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. అంటే అవునా అని వాళ్ళ నాన్నకంతా చెప్తారు వాళ్ళ నాన్న చాలా ఆలోచించి, లేదురా ఇట్లే జరిగిందంట, తను నీ కోసమే వచ్చి కట్టిందంట డబ్బులు, నీకు హెల్ప్ చేయడానికి వచ్చిందంట, వీళ్ళు పేరు అడిగే లోపల అమ్మాయి అయితే కాల్ రావడం వల్ల పని ఉండి వెళ్ళిపోయిందంట, కానీ మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పిందంట. అంటే ఏంటి సాయంత్రం వస్తానని చెప్పిందా, ఏమంటున్నారు నాన్న, ఏం అర్థం కావడం లేదు నాకే అని అతనైతే ఆలోచిస్తూ ఉంటాడు మన విశ్వ. సో అలా మన విశ్వ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఎంత ఆలోచించినా తనకైతే అర్థం కాదు ఎవరి అమ్మాయిని, తనైతే ఆలోచించి తనైతే నిద్రపోతాడు. ఆ తర్వాత అయితే వాళ్ళ అమ్మ నాన్న అయితే మేము ఇంటికి వెళ్ళేసి వచ్చి మేము మళ్ళీ వస్తాం రా అని చెప్పి వాళ్ళైతే ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు నర్సులకి అయితే చెప్పి వెళ్తారు, జాగ్రత్త మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, మేమైతే మళ్ళీ నైట్కి అయితే వస్తాం 7 o'clock అట్లా అని అంటే, సరే అని వాళ్ళు వెళ్ళిపోయింటారు. అప్పుడు ఈ అమ్మాయి రావడం జరుగుతుంది. వీళ్ళు అక్కడ నుంచి ఒక 4 o'clock అయితే వెళ్ళిపోయింటారు ఇంటికి. ఈ అమ్మాయి వచ్చి 5:30కి వస్తుంది. వచ్చి డోర్ అయితే నాక్ చేస్తుంది. నాక్ చేసిన తర్వాత అతనైతే కమిన్ అంటాడు. కమిన్ అంటేనే ఈ అమ్మాయి డాక్టర్ కోట్ అయితే వేసుకొని లోపలికి అయితే వస్తుంది. వచ్చి ఎలా ఉన్నారు విశ్వ, మీరు హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటుంది. నేను బాగున్నాను, హెల్త్ ఈజ్ గుడ్, బట్ మీరెవరండి అంటే, నేను మీ ఫ్రెండ్ని పొద్దున నేను 2,00,000 అయితే కట్టాను కదా, ఆ అమ్మాయి నేను అంటే, అసలు ఎవరండి మీరు, నా ఫ్రెండ్ అని చెప్పారంట, నేను చదివే కాలేజ్లో చదివారంట, మీరు నాకెందుకు హెల్ప్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటే, అవును ఇదంతా నిజమే, నేను మీ ఫ్రెండ్నే మీ దాంట్లోనే చదివాను, ఏమంటే మీరు నన్ను చూడలేదు కానీ నేను మిమ్మల్ని ఖచ్చితంగా చూశాను, మీరు చాలా మంచి స్టూడెంట్ అని మా కాలేజ్లో బాగా టాక్, అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉండేవారు, కానీ మీరు అంత మంచి స్టూడెంట్, మీరు ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకొని ఈ పని చేశారు మీరు
నేను ఇంతవరకు మిమ్మల్ని ధైర్యవంతుడు అనుకున్నాను. కానీ ఇంత కష్టాలు వస్తే మీరు ఇలా పిరికివాడిలాగా ఇలా చనిపోవాలనుకుంటుంటారు అని నేనైతే అనుకోలేదు. ఇలాంటి వాళ్ళని అనుకోలేదు నేనంటే. ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు బీటెక్ అయితే చదివితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనుకుంటారు. కానీ బ్రైట్ ఫ్యూచర్ ఉండదు. బీటెక్ చదివిన ప్రతి ఒక్క అబ్బాయి వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. వాళ్ళు చేసే జాబ్‌కి, చదివిన చదువుకి అస్సలు అస్సలు కంపేరే ఉండదు. అంత భయంకరంగా అయితే వాళ్ళ లైఫ్ అయితే ఉంటుంది అని అనగానే ఆ అమ్మాయి ఉంటుంది. బట్ కష్టపడి సాధిస్తేనే కదా జాబ్ అయితే వచ్చేది. అంటే ఎంత సాధించినా కూడా జాబ్ రాకపోతే మిగిలేది నిరాశే. అందుకే నేను ఈ ఈ ఈ ఆలోచన అయితే వచ్చింది నాకి, చనిపోదామని అనుకున్నాను. అంటే మీరు చేసింది చాలా పెద్ద తప్పు అని అంటే అవును. కానీ ఇంక ఏం చేయలేక నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది డెసిషన్. అంటే సరే ఇప్పుడు అవన్నీ వదిలేయండి. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అంటే ఇప్పుడు పర్వాలేదు అని అడుగుతాడు అని చెప్తాడు. మన హీరోయిన్‌కి అయితే చెప్తాడు తను. సో ఆ తర్వాత వచ్చేసి తనైతే అప్పటి నుంచి ఇంకా చాలా కేరింగ్‌గా తీసుకొని తనైతే 15 డేస్ తర్వాత తననైతే డిశ్చార్జ్ చేసి దగ్గరుండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడైతే తనని మంచం మీద అయితే పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత తనైతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అంటే తనైతే అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు అంటే ఎందుకు మీరు ఇంతగా నాకు కేరింగ్ తీసుకుంటున్నారు? అసలు ఎవరు మీరు? ఆ రోజు అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అంటే, చూడండి నేను మీ కాలేజ్‌లోనే చదువుతున్నానని మీకు మొన్ననే చెప్పాను. అప్పుడు నేను మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడ్డాను. ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తి అండ్ బాగా చదువుతారు. అండ్ అందరికన్నా మీరు అమ్మాయిల్ని బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకుంటారు. అందుకే మీరు నాకు చాలా నచ్చారు. కానీ ఎప్పుడు నేనైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకైతే చెప్పలేదు. కానీ చెప్పే అంత ధైర్యం కూడా నాకు లేదు. అందుకే నేను ఆగిపోయాను. ఆ తర్వాత నేను హైయర్ స్టడీస్ అండ్ డాక్టర్ చేయడానికైతే నేనైతే అమెరికాకి వెళ్ళిపోయాను. అలా మీకు దూరం అయిపోయాను. ఇప్పుడు తెలిసింది నాకు మా హాస్పిటల్లోనే మీరు అడ్మిట్ అయ్యారని తెలిసింది. సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉందని చెప్పి నేను మీకు ఈ టైంలో దగ్గర అవ్వడమే మంచిదని చెప్పి మీకు మీ పక్క నుండి ధైర్యం చెప్పి మిమ్మల్ని లైఫ్‌లో ఒక స్థాయిలో నిలబెట్టాలని చెప్పి నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను అని మీకు దగ్గరయ్యాను. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నానని చెప్పానుగా. మీరు ఇలా ఓడిపోవడం నాకు నచ్చలేదు. మిమ్మల్ని ఖచ్చితంగా నేనైతే గెలిపించే వరకు నేను నిద్రపోను అని అంటే అదంతా మాటల్లోనే అండి, చేతల్లో ఏమీ ఉండదు. ఆ దేవుడు కూడా మనకు సహాయం చేయడు. అంటే ఆ దేవుడు చేయకపోయినా మనం సాధించుకోవాలి. మనం సాధించుకొని మన లైఫ్‌ని మనం బ్రైట్‌గా మార్చుకోవాలి. అంతేగాని ఇలా చావడం మాత్రం తప్పు, అది కరెక్ట్ కాదు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత సరే అండి ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతాడు మన విశ్వ ఆ అమ్మాయిని. నా పేరు వచ్చేసి సింధు. నన్ను అందరూ సింధు అని పిలుస్తారు. కానీ నా పూర్తి పేరు వచ్చి సింధూర. నాకు ఈ పేరు మా అమ్మకి చాలా ఇష్టమని చెప్పి మా అమ్మ నాకైతే పెట్టడం జరిగింది. ఈ పేరు అప్పుడు పెట్టినప్పటి నుంచి అందరూ పిలుస్తుంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. అందుకే నేను పేరైతే మార్చుకోకుండా నిక్ నేమ్స్ అట్లాంటివి ఏవి పెట్టుకోకుండా ఈ పేరునే నేను అలాగే పెట్టేసుకున్నాను. మా అమ్మకి నచ్చింది కాబట్టి నాకు కూడా బాగా నచ్చింది అని అంటే చాలా బాగుంది మీ పేరు అంటే థ్యాంక్ యూ అంటుంది. చూడు విశ్వ, నువ్వేమనుకుంటున్నావో నీ ప్యాషన్ ఏంటో నాకు తెలుసు. సో ఇప్పటి నుంచి నీ ప్యాషన్ వైపు అడుగై నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. ఏ వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నావో తీయి, ఏ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నావో స్క్రిప్ట్, డైలాగ్స్, రైటింగ్ అన్నీ పూర్తి చేసి నువ్వైతే తీయడం స్టార్ట్ చేయి. ప్రొడ్యూసింగ్ అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా నువ్వైతే నీ కష్టంతోనే నువ్వు పైకి వస్తావు. నీ ప్యాషన్నే నిన్ను గెలిపిస్తుంది. ఎప్పుడైనా సరే నీ ప్యాషన్ని నమ్ముకో, ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. నువ్వు గెలిచి ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడతావు. దీంతో నుంచి నువ్వు ఎన్నో బహుమతులు కూడా అందుకుంటావని నీ మీద నాకు చాలా నమ్మకంగా ఉంది. అందుకు నువ్వు డబ్బుల గురించి అస్సలు ఆలోచించద్దు. నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏది తీయాలన్నా కూడా నేనైతే ఆ షార్ట్ ఫిలిం అయినా వెబ్ సిరీస్ అయినా ఏ దానికైనా నేను ప్రొడ్యూస్ చేసి నిన్ను నిలబెడతాను. నువ్వు డైరెక్షన్ చేసి స్టోరీ అన్నీ చూసుకో అండ్ బాగా డబ్బుల గురించి నువ్వు ఆలోచించద్దు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, మంచి వాళ్ళని పెట్టి నువ్వైతే బాగా వాళ్ళతో చేయించి మన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ నేను వెనక నుండి నిన్ను నడిపిస్తాను. నువ్వు ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంది. అది నీ ప్యాషన్తోనే సాధ్యమవుతుంది.
నువ్వు నిన్ను నమ్ముకో, ఖచ్చితంగా పైకొస్తావు. నువ్వు ఇంకేమీ మాట్లాడుకోకుండా నువ్వు రేపటి నుంచి నువ్వైతే నీ ప్యాషన్ వైపు అడుగేసే దానికి ప్రయత్నం అయితే చెయ్యి, ప్రిపరేషన్స్ చేసుకో అని ఆ అమ్మాయి అయితే చెప్తుంది మొత్తం. నువ్వు చెప్పేది కరెక్టే సింధురా, కానీ నేను మా అమ్మ నాన్నకి ఏమని చెప్పి నేనైతే బయటికి రావాలి అంటే, అలా అయితే ఒక పని చేయి, నువ్వు రోజు పొద్దున్నే నువ్వు మా క్లినిక్కి అయితే వచ్చి, మా హాస్పిటల్కి అయితే వచ్చి, అక్కడ నుంచి మనము లొకేషన్స్ అన్నీ చూసుకుందాం. అక్కడే నీకు ఒక రూమ్ కూడా ఇస్తాను. అక్కడే నువ్వు స్క్రిప్ట్ వర్క్ అయినా లేకపోతే డైలాగ్స్ రాయడం అయినా అక్కడే నువ్వు చేసుకో. నీకు ఒక టేబుల్ అండ్ ల్యాప్టాప్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను. అక్కడే ఉండి నువ్వైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చెయ్యి. అక్కడే నువ్వు స్టోరీస్ రాయి, డైలాగ్స్ రాయి, ప్రిపరేషన్ చెయ్యి, అన్నీ చెయ్యి. నీకేమేం కావాలో నేనైతే అన్నీ అరేంజ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడుకోకుండా నువ్వు అక్కడికి వచ్చి నీ పని నువ్వు చేసేసి నీ గెలుపుకి అడుగు వెయ్యి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నువ్వు అని చెప్పి అని అమ్మాయి అయితే చెప్తుంది. కావాలంటే నీకు మంచి జాబ్ కూడా వచ్చిందని మీ అమ్మ నాన్నకి చెప్పు. అదే ఇప్పుడు చేసేదే నువ్వు జాబ్ రకంగా మీ అమ్మ నాన్నకి చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చి స్టోరీస్ అన్నీ రాసుకొని అన్నీ చేసుకొని నీ ప్రిపరేషన్స్ నువ్వు చేసుకో. దానికి నేను శాలరీ లాగా నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ అయితే నేను ఇస్తాను. ప్రతి నెల నీకైతే శాలరీ అయితే ఇస్తాను. నువ్వైతే నీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని దాంట్లోకి నువ్వు కథలు రాసుకో. అండ్ దానికి డైలాగ్స్ అన్నీ ఎలా ఉండాలో అన్ని సీన్ టు సీన్ అన్నీ నువ్వు రాసుకొని ప్రిపరేషన్స్ అయితే చేసుకో. ఒక జాబ్ లాగా నువ్వైతే దీన్ని అయితే ముందుకు తీసుకెళ్ళు. నిన్ను నడిపించే బాధ్యత నాది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను చేయాల్సిందంతా నేను చేస్తాను. రేపటి నుంచి నువ్వు కొత్త జీవితం, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి విశ్వ అని చెప్పగానే తనకైతే చాలా నచ్చి, సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అలాగే చేస్తాను. రేపే నేను అంతా చెప్పి మా పేరెంట్స్కి ఈరోజే అంతా చెప్పి రేపైతే జాబ్లో అయితే జాయిన్ అవుతాను నేను. చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను నడిపిస్తున్నావు వెనకలుండి. చాలా థ్యాంక్స్. నీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను నేను ఎగిన పైకి వస్తే నా ప్రయత్నం ఫలిస్తే ఖచ్చితంగా నీ పేరైతే అందరికీ చెప్తాను. నువ్వు లేకపోతే ఈ విశ్వ లేడు అని అయితే నేను జనాల్లో ఖచ్చితంగా చెప్పే తిడతాను. ఆ క్రెడిట్ అంతా నీకే వస్తుంది నేను గిన పైకి వస్తే అని. సో నేనైతే రేపటి నుంచి అయితే వచ్చేస్తాను అని అనగానే, సరే విశ్వ నేనైతే వెళ్ళొస్తాను, ఇంకా నాకు టైం అవుతుంది. అండ్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు నువ్వు ఏ హాస్పిటల్ నుంచి అయితే వచ్చావో ఆ హాస్పిటలే నాది. మా నాన్న ఫర్దర్ స్టడీస్కి నేను ఎప్పుడైతే డాక్టర్ చేయడానికి నేను యూఎస్ వెళ్ళాను, ఆ తర్వాత అక్కడ నచ్చక నాకైతే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా నాన్న అయితే ఆ హాస్పిటల్ అయితే కట్టించాడు. దాన్ని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. అక్కడే నేను డాక్టర్గా అక్కడే నా దాంట్లోనే నేను చేసుకుంటున్నాను హ్యాపీగా. సో అందుకే నేను ఇంతగా క్లారిటీగా అంత బాగా చెప్తున్నాను. నీకు కూడా ఒక రూమ్ ఇస్తానని చెప్తున్నాను. అక్కడే నువ్వు జాబ్ చేసుకోవచ్చు, అక్కడే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా నేనైతే చూసుకుంటాను అంతా. నీకు ప్రతి నెల నేను శాలరీ అయితే ఇస్తాను జాబ్ లాగా. నువ్వు అక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా నీ ప్రిపరేషన్స్, నీ యూట్యూబ్ లైఫ్ని అయితే అక్కడ నుంచి కంటిన్యూ చెయ్యి. ఖచ్చితంగా ఇంతవరకు నువ్వు బతికిన లైఫ్ మొన్నటితో ఎండ్ అయిపోయింది. ఇప్పటి నుంచి బతికే లైఫ్ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది, న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవుతుంది ఇది. సో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు విశ్వ అని. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఫ్యూచర్ అని చెప్పి అక్కడ నుంచి అయితే తను వెళ్ళిపోతుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో చూసారు కదా ఈ ఎపిసోడ్ని. సో ఇఫ్ యూ కనెక్ట్ టు దిస్ ఎపిసోడ్, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. And don't forget hit the bell icon and subscribe to my channel Dream Boys 94 and click the bell icon and keep it in all. అప్పుడే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి కూడా వచ్చి మీరైతే ఫాలో అవ్వచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, న్యూ ఐడియాస్ అయితే నాకు ఇవ్వచ్చు. నేను ఏదన్నా యూట్యూబ్ పరంగా నేనైతే ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అవి కూడా షేర్ చేస్తాను, క్లారిఫై చేస్తాను. సో తర్వాత ఏం జరిగింది, తన యూట్యూబ్ లైఫ్ ఎలా ఉంది, ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది, అందులో సక్సెస్ అయ్యాడా లేదా అని తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు ఎపిసోడ్ 3. సో ఎపిసోడ్ 3 రిలీజ్ అయ్యే వరకు మీరైతే వెయిట్ చేయాలి. ఎపిసోడ్ 3 నుంచి స్టోరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎపిసోడ్ 1కి మీరు ఇచ్చిన మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో అందుకే నేనైతే ఇంకా కొంచెం బూస్టప్తో నేనైతే చాలా నీట్గా అయితే
ఈ ఎపిసోడ్ అయితే రాయడం జరిగింది. సో షూట్ చేయడం జరిగింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. సో వీలైతే 1:00 అంతా ఇది అయితే లైవ్ అయితే అయిపోతుంది. యూట్యూబ్లో అయితే నా ఛానల్లో అయితే రిలీజ్ అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫస్ట్ మీరే చూడొచ్చు నా ఎపిసోడ్ని. సో మళ్ళీ నేను ఎపిసోడ్ 3తో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.